దేవుడు మనతో వచ్చేసి ఉంటాడు. ఈ ఇంటికి సమాధానం కలుగును గాక. ఇప్పుడు నేను ఒక మాట అంటాను, మీరు ఆమెను అనాలి. ఏమంటారు? రజిత కాదు, రూతు కదా. కృపాకర్ రూతుకు ఆ ఇంటికి సమాధానం కలుగును గాక. ఆమేన్. మరొకసారి అనాలి, కృపాకర్ రజిత వాళ్ళ గృహానికి సమాధానం కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు నీకు ఇచ్చిందా పోతుందా ఇప్పుడు తెలుసుకోవచ్చు. అర్థమవుతుందా? ఇప్పుడు మాకు సమాధాన పాత్రుడు ఉన్నాడు, మీరు ఏమనాలా? చదవనమాట, సమాధాన పాత్ర అక్కడ ఉండినేడలా మీ సమాధానము అతని మీద నిలుచు. మీ సమాధానం అంటే మీతో వచ్చిన దేవుడు అక్కడ ఉంటాడు. అక్కడ సమాధాన పాత్రుడు ఉండిన ఎడల, చదవనమాట, సమాధాన పాత్రుడు అక్కడ ఉండిన ఎడల మీ సమాధానము అతని మీద నిలుచును. లేని ఎడల అది మీకు తిరిగి వచ్చేస్తుంది. ఇప్పుడు ఆశలో నిలబడటమా లేక తిరిగి రావటమా? రెండు జాగ్రత్తగా వినాలి. అందుకే జాగ్రత్త అనే మాట ఎందుకు వాడుతున్నాం అంటే, మీకు వాక్యం అర్థమైంది అనుకో, వాక్యంలో ఉన్న సత్యాలు మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు మన ఆదికాండము 30వ వచనం. ఇప్పుడు మనం చదువుకున్న భాగాన్ని మరొకసారి బోధన. ఆదికాండం 30వ వచనం. నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఎందుకు? యాకోబు ఎవరు? ఆశ్రయించబడిన వ్యక్తి. చెప్పండి, యాకోబు ఎవరంట? ఆశ్రయించబడిన వ్యక్తి. అతను పాదం పెట్టగానే ఆ కుటుంబం, వాళ్ళ మామ గృహం అంతా ఆశ్రయించబడి, శపితమైన గృహము ఆశ్రయించబడింది. యాకోబు అంటున్నాడు, ఒకరు ఇంట్లో అడుగు పెట్టినారంటే ఆశ్రయం ఉందా లేదా ఆ వ్యక్తిని బట్టి తెలుసుకోవచ్చు. యాకోబు ఎలాంటి వ్యక్తి అంటే ఆశ్రయించబడిన వ్యక్తి. ఆయన అంటున్నాడు, నేను రాకముందు నీకు కొంచెమే ఉంది, నేను వచ్చుట ద్వారా నీ గృహం ఏమైంది? చదవండి. ఆశీర్వదించను. 30 అన్న. నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందింది. యాకోబు ఎంత మంచి సాక్ష్యం. నేను రాకముందు నీకు కొంచెమేనాయా, నేను వచ్చుట ద్వారా నీ కుటుంబం బహుగా అభివృద్ధి పొందింది. ఒక ఇంట్లో కుమారుడు పుట్టినా, లేకుంటే మీకు ఇంటికి ఒక కోడలు వచ్చినా, లేకుంటే మీ గృహంలో ఎవరైనా ఒకరు వచ్చినారనుకోండి, అప్పుడు ఆ గృహం ఏం కావాలా? ఆశ్రయించబడాలా. ఆ ఆశ్రయం రోజుకు ఎక్కువ కావాల. కనుక యాకోబు అంటున్నారు, చూడండి, నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందిన. నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నిన్ను ఆశ్రయించినాడు. నన్ను బట్టి, యాకోబును బట్టి ఎవరిని ఆశ్రయించినాడు? లాబాను ఆశ్రయించి ఉన్నాడు. నిన్ను బట్టి, నీ కుటుంబం బట్టి వేరే వాళ్ళు కూడా ఆశ్రయించబడాల. నువ్వు ఉన్న స్థలం బట్టి, నీ ఉన్న ఆఫీసు వాళ్ళు కావచ్చు, నీ వీధి వాళ్ళు కావచ్చు, నీవు ఉన్న దాన్ని బట్టి ఇక్కడ ఒక కృపాకారు ఉంటే ఈ లైన్ అంతా కూడా ఏం కావాలంటే ఆశ్రయించబడాలా. అక్కడ ఉన్నాడు బాయా, ఒక దేవుని నమ్ముకున్న వ్యక్తి, దేవుని నమ్మిన వ్యక్తి ఉన్నాడు, అతను బట్టి ఖచ్చితంగా మనకు మేలు కలుగుతుంది. పదండి పై ప్రార్థన చేపించుకుందాం, లేకుంటే అతను మాట్లాడదాం, అతను చెప్పుకుందాం. అతను నిజంగా దేవుడి చేత ఆశ్రయించబడిన వ్యక్తి. కనుక మనం గమనించే విషయం ఏంటంటే, దేవుడు మనల్ని బట్టి ఎంతో ఆశీర్వాదాలు కలిగి మనల్ని బట్టి అనేకులు అనుగ్రహిస్తూ. చూడండి, ఆదికాండం ఇంకొక మాట, ఆదికాండం 26వ అధ్యాయం 27. ఇస్సాకు మీరు నా మీద పగబట్టి మీ వద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తం నా యొద్దకు వచ్చినారని వారిని అడగగా. ఇప్పుడు 28 అందరు చదవండి, బైబిల్లో ఉన్నాయి కదా మీ అందరి దగ్గర. ఆదికాండము 26, 28.
వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడైనట్టుగా చూచితిని గనుక మనకు అనగా నాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలనని. చాలు చాలు. నిశ్చయంగా యెహోవా నీకు ఏమన్నట? తోడై ఉన్నాడయ్యా. నిన్ను పగబట్టినా గాని దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు నిజంగా దేవుని చేత ఆశ్రయించబడిన వ్యక్తివి. అన్ని చెప్తున్నా మాట, బయట వాళ్ళు చెప్తున్నా మాట. యెహోవా నిశ్చయం నీకు తోడుగా ఉన్నాడు. కనుక ఒక వ్యక్తి ఒక వీధిలోకి రావటం ద్వారా, లేకుంటే ఒక రెంటెడ్ గా ఇంట్లో ఉన్నా కూడా, లేకుంటే నువ్వు ఏ గృహంలో ఉన్నా కూడా నిన్ను బట్టి బయట వాళ్ళు అనాలా? ఏం మాకు తెలియదు ఈ వీధులు ఉన్నట్టు, ఎప్పుడు ఉన్నారని అనకూడదు. నిన్ను బట్టి ఆ చుట్టుపక్కల వాళ్ళు అనాలా? ఏమనంటే నిజంగా దేవుడు నిన్ను ఆశ్రయించి ఉన్నాడు. నువ్వు ఆశ్రయించబడిన వ్యక్తివి, నువ్వు మామూలు వ్యక్తి కాదు. నిన్ను బట్టి మా వీధి అంతా బాగుపడిందయా. నువ్వు రావటం ద్వారా మా గృహాలన్నీ కూడా బాగుపడతా ఉన్నాయి. మాలో ఉన్న యొక్క శాపం పోయింది. మేము నిజంగా దేవుని చేత ఆశ్రయించబడి ఉన్నాం. అది చెప్పాలి. అన్యులు చెప్తా ఉన్నారు ఆ మాట. నిన్ను బట్టి దేవుడు మాకు కూడా ఆశ్రయం, నిన్ను ముట్టలేదు, నిన్ను ఏం తాకలేదు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. యాకోబు అన్నాడు, నన్ను బట్టి దేవుడు నిన్ను ఆశ్రయించినాడు. వాళ్ళ నాయనతో అంటున్నారు, నిజంగా దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఇంకా చూడండి, మనం గమనించా వచ్చినట్లయితే బైబిల్ గ్రంథంలో ఇంకా చాలా మనము గమనించవచ్చు. ఆదికాండం ఇక్కడ ఇంకొక మాట, 39వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. ఆదికాండం 39వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. యోసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతి అయిన పోతిఫరును ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతన్ని తీసుకొని వచ్చిన ఇస్మాయిల్ యొద్ద అతన్ని కొనెను. ఇప్పుడు 2వ వచనం. యెహోవా యోసేపునకు తోడైండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తిని ఇంట ఉండెను. ఇప్పుడు 3వ వచనం. బైబిల్లో ఉన్న వాళ్ళందరూ ఆదికాండం 39వ అధ్యాయం 3వ వచనం చదవండి అందరూ. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు. చాలు, చనిపోతాయి. కనుక ఇక్కడ మనం చూసినట్టు యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిన అతని యజమానుడు చూచినప్పుడు. కనుక ఎట్లా ఉంది అంటే ఆశీర్వాదం 5వ వచనం చదవండి ఒకరు. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినది అంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించును. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తం మీద ఉండెను. అక్కడ చాలు ఆశీర్వించబడినవాడు ఎవరు? ఆశ్రయించబడిన వాళ్ళు ఉండాలా. ఎక్కడ ఉండాలా? దాని బ్రదర్, ఆశ్రయించబడిన వాళ్ళు అక్కడ మీ గృహములో, మీ వీధుల్లో, మీ ప్రాంతంలో ఎక్కడైనా కానీ ఆశ్రయించబడిన వాళ్ళు ఉంటే ఆ ఆశీర్వాదం అనేది కనబడతా ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే యేసేపు పోయిన ద్వారా అలా పొతిఫరు అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడు చూడండి, అలా ఆశ్రయం ఎలా ఉందో. కానీ ఆశీర్వాదము 5వ వచనం అతడు తన ఇంటి మీదను తన కలిగిన అంతటి మీదను అతని విచారణకర్త నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తు ఇంటిని ఆశీర్వదించను. ఎట్లా ఆశీర్వాదం ఎక్కడెక్కడ ఉందో చూడండి అన్నమాట. ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తం మీద ఉండేను. యేసేపు సామాన్యమైన వ్యక్తి కాదు, దేవుడు కలిగిన వ్యక్తి. ఎప్పుడైతే దేవుని మనం కలిగి ఉంటామో మన ఆశీర్వాదము ఇంటిలో కావచ్చు, పొలములో కావచ్చు, చేసే పనిలో కావచ్చు, ఎక్కడైనా ఆశీర్వాదం ఉండి ఉంటుంది. అది దేవుడు ఇచ్చిన ఆశీర్వాదము. కనుక మనం చూసే అంశం ఏంటంటే అబ్రహాముకు దేవుడు తోడుగా ఉన్నాడు, ఇస్సాకుకు దేవుడు తోడుగా ఉన్నాడు, యాకోబుకు దేవుడు తోడుగా ఉన్నాడు, యేసేపుకు కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. ఎవరైతే ఎవరికి దేవుడు తోడుగా ఉంటారో తోడుగా ఉండేది ఒకటే సరిపోదు, ఆ దేవుడు తోడుగా ఉన్నారని అనేకులు కూడా గుర్తిస్తూ ఉంటారు.
ఇస్సాకుకు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు బట్టి అనేక గుర్తించి ఉన్నారు. ఈ యొక్క యోసేపుకున్న ఆశీర్వాదాలు బట్టి పోతీఫర్ గుర్తించి నిజంగా దేవుడి తనకి తోడుకున్నాడు. ఇలాంటి ఆశీర్వాదాలు ఎప్పుడు చూడలేదే. పొలములు కానీ ఇంటిలో కానీ సమస్త మీద దేవుని యొక్క ఆశీర్వాదములు ఉన్నాయి. కనుక ఇప్పుడు కృపాకర్, రూతమ్మ ఇక్కడ ఉన్న దాన్ని బట్టి ఈ ప్రాంతం ఉన్న వారికి తెలిసిపోవాలా నిజంగా వీళ్ళు దేవుని చేత ఆశ్రయించబడిన వ్యక్తులు, ఆశ్రయించబడిన వారు. దేవుడు వీళ్ళతో ఉన్నాడు. దేవుడు నిజంగా వీళ్ళు రావడం ద్వారా మా వీధి అంతా ఒకసారి నడుచుకుంటా పోతే కానీ ఆ ప్రభావం కనబడతా ఉంటది, ఆ వెలుగు కనబడుతుంది, ఆ శక్తి కనబడుతుంది. ఆ వీధులలో ఉన్న ఆ పాపమంతా తొలగిపోయి దేవుని గొప్ప కార్యాలు చూస్తూ ఉంటారు. ఆ వీధిలో ఉన్న చాతబొడ్డు కానీ, ఆ వీధిలో ఉన్న పాపం కానీ, శాపం కానీ, దరిద్రం కానీ, ఉరి వేసుకునే వాళ్ళకి కానీ, లేకుంటే ఆత్మహత్య చేసుకునే వాళ్ళని, హత్య చేసుకునే వాళ్ళకి కానీ, ఇంకా ఏదైనా కూడా ఆగిపోతుంది. అంతా సమస్తం ఆగిపోయి ఆ వీధి, ఆ ప్రాంతం అంతా క్షేమంగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటున్నారు. కనుక విషయం ఏంటంటే దేవుని యొక్క ఆశీర్వాదము. దేవుని యొక్క ఆశీర్వాదం లేకపోతే ఇంకా ఉన్నట్టే కలవరం, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, దిగులు, చింత అవన్నీ ఉంటాయి. కనుక దేవుని యొక్క ఆశీర్వాదం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. దేవుని యొక్క ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. మీ గృహము రోజు రోజుకు అభివృద్ధి ఉందా లేక రోజు రోజుకు డౌన్ ఉంది? రెండు టాలీ కావాలా. మీ ఇంట్లో దేవుని యొక్క ఆశీర్వాదం ఉందంటే నీకు క్షేమం ఉంటుంది, రోజు రోజు నీకు రాబడి ఎక్కువైతా ఉంటుంది. ఒకవేళ నీ రాబడి తక్కువైపోయి నీ ద్వారా ఎవరికి కూడా సంతోషం లేదు అంటే ఇంకా పూర్తి చేయండి. ఆశీర్వాదము లేదు. నీ ద్వారా ఇతరులు కూడా బాగుపడుతున్నారు, నీ ద్వారా ఇతరులు కూడా సంతోషపడుతున్నారు, నీ ద్వారా ఇతరులకు కూడా మేలు కలుగుతుండాలా, నీ ద్వారా ఇతరులు కూడా ఆనందించగలిగితే అది మంచిది. అసలు నీ ద్వారా నీకే సంతోషం లేదంటే ఇప్పుడు నేనే ఏడ్చుకుంటా బాధపడుతున్నా అంటే నా దగ్గరికి ఎవడు కూడా వచ్చి ప్రార్థన చేపించుకోడు. ఆయన బాగలేడు, ఆయనతో ప్రార్థన చేసుకుంటాడు, నేను గిల్లు ఉరుకుతా ఉన్నాను అనుకో చాలు వదుపు అంటాడు. అలాది కాదు మన జీవితం ఎట్లుందంటే ఆశ్చర్యకరంగా ఉండాలా. కనుక మన జీవితంలో మనం చూసే అంశం ఏంటంటే నీ కుటుంబం ఆశీర్వాదంలాగా ఉన్నదా. ఇంకొక మాట ఏంటంటే నీవు ఒక 100 మందికి కావచ్చు, ఒక 50 మందికి కావచ్చు, ఒక 10 మందికి కావచ్చు, ఇతరులకు ఆహారం పెట్టే స్థాయి ఉండాలా. నేను పెట్టాలా ఇతరులు, ఇదిగో ఈ లైన్ అంతా వచ్చి నా దగ్గరకు వచ్చి ఏదో నాకు తోచింది ఒక 100 రూపాయలు ఒక పని చూపిస్తా, ఆ పనిని వాళ్ళు పని చేయాలా. పని చేసిన తర్వాత వాళ్ళకి నా సంపాదన నుండి వాళ్ళకి డబ్బు వెళ్ళాలా. ఈ డబ్బు నువ్వు ఉంచుకుంటే అది ఆశీర్వాదం అనేది కాదు. నువ్వు 100 మంది వచ్చి నీకు పని చేస్తున్నారు, ఒక ట్రాక్టర్లు తోలే వాళ్ళు కావచ్చు, లేకుంటే ఇంకా రకరకాల కంకర కావచ్చు, ఇసుక కావచ్చు, ఇంకా ఏదైనా పని వాళ్ళు వచ్చి అయ్యా ఏమైనా పని ఉందా అనాలా. ఏమలా పని మీకెట తెలుసు అనొచ్చా? ఐఎమ్ గాడ్ సర్వెంట్స్ అండ్ బ్లెస్డ్ పర్సన్స్. నా దగ్గర మా వీధిలో ఉన్న వాళ్ళందరూ, అంటే గొప్ప కాదని ఆ వీధిలో ఉన్న వాళ్ళందరూ రావాల్సింది. నాకున్న చిన్న వయసులో కూడా అందరూ వచ్చి అయ్యా పని ఉందా, ఏముంది నీ కాడ ఎద్దల బండి పోయిరాపో, కంకరేసుకురాపో అని చెప్తే పంకరేసుకుని రావాల్సింది. నీ కాడ ఏముంది అంటే వేరే కాదండి, జస్ట్ మీకు అర్థం కాదు. ట్రాక్టర్ ఉందనుకో, ట్రాక్టర్ ఉందా పిసుకురాపో, 2, 3, 10 ట్రాక్టర్లు పడతాయి, ఇప్పుడు పిసుకురాపో వేసుకొచ్చుకోపోట. లారీ ఉందా రమ్మని పోట. దట్ ఈస్ దేవంటే చెప్తున్న విషయం ఏంటంటే అలా మనం ఉన్నప్పుడు ఆ వీధిలో ఉన్న వాళ్ళందరూ అంటారు ఇతడు దేవుని చేత ఆశ్రయించ. అయ్యో నాకేం లేదు, నేను పెట్టలేదు, వద్దులే అన్నవనుకో, నీ దగ్గర ఆశ్రయం లేనప్పుడు నీ దగ్గరికి ఎవడు రాడు, ఎవడు కూడా సంతోషంగా ఉండలేదు. మనం దేవుని చేత ఆశ్రయించబడిన వ్యక్తులం. యేసేపు ఎలాంటిగా వ్యక్తి ఉన్నాడంటే ఆశ్రయించబడిన వ్యక్తి. ఆయన ద్వారా ఆ కుటుంబం అంతా దీవించబడిపోయింది. అన్నాడు పొలంలో కానీ ఇంట్లో కానీ ఎక్కడ ఏమి ఇచ్చినా అన్నిట్లో ఆశీర్వాదం ఉంది. నువ్వు పేదవాడిగా ఉండటం కోసం దేవుడు నిన్ను రక్షించుకోలేదు, పేదవాడిగా ఉండటం కోసం కాదు. నువ్వు నిజంగా ఇతరులు పెట్టే వ్యక్తిగా ఉండాలా. అయ్యో అనొద్దు. దేవుడు నిన్ను ఆశ్రయించినాడంటే దినదినము ఆశీర్వాదం ఏమవుతుంది? అభివృద్ధి చెందుతుంది. అదే మాట మనం చదివిన కదా, చదవండి. మీరు చెప్పిన మాటని ఆదికాండం 30వ అధ్యాయం 30వ వచనం.
నేను రాక మునుపు నీకుండినది కొంచెమే. తర్వాత అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. అది బహుగా అభివృద్ధి. కనుక నువ్వు ఉన్న ప్రాంతంలో, నువ్వు ఉన్న స్థలంలో బహుగా అభివృద్ధి కావాలో అది దేవుడు కోరుతున్నది. మనల్ని ఎప్పుడు కూడా దేవుడు తలగా ఉంచదు. కానీ నువ్వు దోజులాగా అమ్మ పేదదాని కండి మంచంలో పడుకుంటా ఎవరైనా అయ్యా అమ్మ పెడతావా అట్లాంటి స్థితి కోసం నిన్ను దేవుడు ఏర్పరచుకోలేదు. అది తెలియని వానికి, అది ఎవరికి వాక్యం తెలియని వానికి, వాక్యం తెలిసిన వానికి అది కాదు. ఇప్పుడు వాక్యం తెలిసిన వాడు నువ్వు ఒక దగ్గర ఉన్నట్టు నీ దగ్గర 10 మంది బతకాల. 10 మంది అనుకోకూడదు, ఇంకా 50 మంది, ఇంకా 100 మంది బతకాలని కోరిక నీకుంటే దేవుడు తప్పకుండా నీ కోరికను తీరుస్తాడు. ఎవరికి వద్దు నాకున్న బియ్యం కానీ ఎవరికి పోకూడదు, నాకున్న డబ్బులు నా దగ్గర గట్టిగా ఉండాలా, నాకున్న ఎన్ని నేను గట్టిగా పట్టుకుంటానంటే అందులో ఆశీర్వాదం అనేది చెప్పండి, ఆశీర్వాదం అనేది ఉండదు. ఆశీర్వాదం అంటే రాదు. కనుక యేసేపు గాని, యాకోబు గాని, ఇస్సాకు గాని ఎవరైనా కావచ్చు. కనుక వాళ్ళ ద్వారా దేవుని నామం మహిమ పరచబడి ఉంది. వాళ్ళు అంటున్నారు నిజంగా దేవుడు నిన్ను ఆశ్రయించినాడు. ఇస్సాకుల గురించి అంటున్నారు వాళ్ళే, దేవుని చేత నీవు ఆశ్రయించబడిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. కనుక మనము లూకాసు వార్త 10వ అధ్యాయం, ఈ ఇంటికి ఆశీర్వాదం ఉంది లేదు అని సంగతి అక్కడ చదివినాం కదా. ఒకసారి రండి మళ్ళీ ఒకసారి అక్కడికి. లూకాసు వార్త 10వ అధ్యాయం 5, 6 వచ్చి డైరెక్ట్ చదవండి. సమాధాన పాత్రుడు అక్కడ ఉండిన ఎడల 5 ఎవరినైనా కుశల ప్రశ్నలు అడగవద్దు. మీరు ఏ ఇంటినైనా ప్రవేశించినప్పుడు ఆ ఇంటికి సమాధానం అగునుగాక అని మొదట చెప్పుడి. చాలు. ఇప్పుడు మనము వాళ్ళకి ఒక మాట అన్నాం, కృపాకర్ రూతుకు దేవుడు సమాధానము కలిగించునుగాక అంటే మనం అందరం ఏమన్నాం? ఆమెన్ అన్నమా లేదా? అది మీరు జోకా లేకపోతే రియలా? రియలే. నేను ప్రాక్టికల్ చెప్తా ఒక మాట. నేను ఆలగడ్డ దగ్గర అహోబిలంలో సేవ చేస్తున్న దినాలలో ఒకరికి వాగ్దానం వచ్చేసి, ఏ వాగ్దానం చూడండి, అది కూడా మనం చూద్దాం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము ఇక్కడ ఒక మాట 23వ వచనం, 22, 23, 24 చదవండి. యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగనుము, మీరు ఇశ్రాయేలును ఇలాగు దీవింపవలెను. యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక, ఆశీర్వదించి కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలగజేయును గాక. అట్లు వారు ఇశ్రాయేలు మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించదను. నీ చెప్పిన మేమందరం సంగమంతో వస్తాం, మీరు వెళ్ళండి అని చెప్పినప్పుడు 2004వ సంవత్సరం అనుకుంటాను. ఆ సంవత్సరంలో మేమంతా సంఘమంతా వెళ్ళినాము. నేనన్నా మీ కుటుంబంతో పక్కవాడు ఎవడు కూడా ఇక్కడ ఉండకూడదు, మేము ఆశ్రయిస్తుంటాము, మీకు సంఘమంతా ఏం చేయాలా? ఆమెనన్నాను. అంతే. సరే రెడీగా ఉన్నారు, అందరూ రెడీగా ఉన్నారు. మీ తమ్ముడు కూడా ఉండకూడదు, ఓన్లీ నీ కుటుంబం తప్ప ఎవరు ఉండకూడదు అని చెప్పిన. ఆ మాటలు పలుకుతుంటే సంఘమంతా ఆమెనన్నారు. అతనికి వచ్చిన వాగ్దానం అదే. అతని పేరు ఆంధ్రేయ. అప్పుడు చాలా పేదవాడు. ఎంత పేదవాడు అంటే తిండి కూడా చాలా కష్టంగా జరిగేది. ఆ తర్వాత తిండి దేవుడు సమృద్ధికి ఇచ్చిన ఒక మంచి ఆఫీసర్ అయినాడు. ఈ వాగ్దానం దేవుడికి ఆశీర్వదించిన తర్వాత ఆ భార్య మంచిగా అయిపోయింది. అన్న అంతకుముందు చాలా పేదవాళ్ళం, మాకు తిండి జరిగేది కాదు, చాలా భయంగా ఉంటాం. మా భర్త మంచి ఆఫీసర్ అయినాడు, మా కుటుంబం అంతా దీవించబడినది. దేవుడు దయను బట్టి మేమంతా క్షేమంగా ఉన్నాం. ఆశీర్వాదాలని ఇప్పుడు వచ్చినాయి, తీసుకోవటము దాన్ని దాచుకోవటం మీ తిరుగుతా ఉన్నారు అనుకో. ఆశీర్వాదాలని మేము కూడా పలకటానికి కూడా ఇష్టపడము. చూస్తాం, కళ్ళతో చూస్తాం, హృదయంతో గ్రహిస్తాం. 2 జరుగుతూ ఉంటాయి, 2 టాలీ అవుతూ ఉంటాయి. ఎవడు మాట వింటాడా వానికే ఆశీర్వాదాలు ఉంటాయి. ఆశీర్వాదాలు ఎట్లా వస్తాయి? ఊరికే వినకుండానే మాకు ఆశీర్వాదం చెప్పు అంటే విన్నావా? వాక్యం అర్థమైందా? వాక్యానుసారం ఉన్నావా? వాక్యంలో దాని ప్రకారం జీవించకపోతే నీకు ఆశీర్వాదాలు మేము పలికినా కూడా అవి మీకు రావు. వింటున్నారా మీరు అందరూ? అందుకే వాక్యం శ్రద్ధగా వినాలా.
విన్న దాన్ని బట్టి గ్రహించాలా. దేవుడు మాతో ఉంటే మాకు ఆశలు రోజు రోజుకు ఇప్పుడు రజిత వచ్చింది నా దగ్గరికి, అన్న గవర్నమెంట్ జాబ్ నాకు వస్తుందని చెప్తే ఆమెకు ప్రార్థన చేసిన దేవుడు ఆమెకి ఏమి ఇచ్చాడు, గవర్నమెంట్ జాబ్ ఇచ్చాడు. సరే మంచిది. ఇప్పుడు మనం చూసే అంశం ఏంటంటే దేవుడు మనలను కనికరించి అభివృద్ధిలో తీసుకొస్తా ఉంటాడు. మన దేవుడు ఎప్పుడు మనం వదిలిపెట్టే దేవుడు కాదు, సర్వశక్తి గల దేవుడు, సర్వాధికారి. కనుక నీ ద్వారా నీ కుటుంబం ద్వారా అనేకులు కూడా దీవించబడతా ఉంటారు. నీ కుటుంబం ద్వారా అనేకులు కూడా ఆశ్రయించబడతా ఉంటారు. నీ కుటుంబం ద్వారా అనేకులు కూడా మేలు పొందుతూ ఉంటారు. నీకు ఆశ ఉండాలా, నా ద్వారా అనేకులు దేవుని యొక్క ఆశీర్వాదము రావాలా. నా ద్వారా ఒక 100 మంది, 200 మంది, లేకపోతే 100 మంది, 100 మంది, లేకపోతే 50 మంది అయినా దీవించబడాలా నీ కోరిక ఉంటే దేవుడు తప్పకుండా దీవిస్తాడు. రండి ఒక మాట మనం చూసి ముగింపులోకి వచ్చేద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయము 1వ వచనము 2వ వచనం. కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియాకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసి చదవండి. మార్త ఉపచారము చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్న రెత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఆ ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. సమర్పణ కలిగిన గృహం ఇది. ఈ గృహము సమర్పణ, దేవుని కోసం త్యాగం చేసే గృహం. మాటలు కాదు, దేవుని కోసం ఎంత వరకైనా త్యాగం చేయడానికి ఉంది ఒక స్త్రీ. ఆ గృహము ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు అంతకుముందు దుఃఖం ఉన్నది. అదే గృహంలో అంతకుముందు లాజరు చనిపోయినారని దుఃఖించినారు. యేసు ప్రభువారు అన్నాడు, కాదమ్మా దుఃఖించాల్సిన అవసరం నేను ఉన్నాను కదా, పునరుద్ధానం జీవము నేనే కదా, నా యందు విశ్వాసం ఉంచితే ఏం జరుగుతుందమ్మా చూడండి. 11వ అధ్యాయము 25. ఇది అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే. 25 అదే 25. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఇప్పుడు మనం బ్రతికి ఉన్నాం, అయితే విశ్వాసం నీకు ఉందా అని అడిగితే మాతమ్మతో అన్నాడు, నేనే కదమ్మా పునరుద్ధానం జీవము, నా యందు విశ్వాసం ఉంటే చాలు, పునరుద్ధానము జీవం కూడా నేనే అన్నాడు. నేను ఇప్పుడు నీ తమ్ముడిని బ్రతికించగల, నీ దుఃఖము తొలగించగల నీకు నమ్మకం ఉందంటే ఆమె ఏమంటున్నది 27. ఆమె అవును ప్రభా, నీవు లోకములకు రావలసిన దేవుని కుమారుడు అని క్రీస్తు అని నమ్ముచునని ఆయనతో చెప్పాను. నువ్వు అప్పుడు వస్తావు, కాదమ్మ ఇప్పుడు కూడా నేను చేయగలను, నీకు సంతోషం ఇవ్వగలిగిన వాడిని ఇక్కడ ఉన్నాను. కనుక ఆ సంతోషం దేవుడు అనుగ్రహించి ఆ కుటుంబంలో దుఃఖము, వేదన, కన్నీరు, బాధ, నిరీక్షణకు ఆధారం లేదు, ఇంకా అయిపోయింది అనుకున్నాడు. యేసు ప్రభువారి గృహము దుఃఖంతో ఉండే గృహము కాదు. చెప్పండి, యేసు ప్రభువారి గృహము దుఃఖంతో ఉండే గృహము కాదు. చెప్పండి, అందరూ చెప్పండి. యేసు ప్రభువారి గృహం దుఃఖంతో ఉండే గృహము కాదు. నువ్వు అనుకోవచ్చు, నా యేసు ప్రభువారికి ఇంత పరిచయం చేసినాను, ఇంత చేసినాక ఇంకా గృహం ఎందుకు దుఃఖం ఉంది? ఇది దేవుని మహిమ కోసం వచ్చింది. దేవుడు ఎప్పుడు కూడా గృహంలో దుఃఖం ఉంచాలని దేవుని ఉద్దేశం కాదు. వాళ్ళకి అర్థం కాలేదు, పునరుద్ధాన జీవం నేనేనమ్మా, నా యందు విశ్వాసం ఉంచువాడు మరి ఎప్పుడు కూడా ఇప్పుడు బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు మరి ఎప్పుడు చనిపోడు అంటున్నాడు. నీ సహోదరుడు బ్రతుకుతాడు. అయితే ఆమె గ్రహించలేకపోయింది. తర్వాత యేసు ప్రభువు లాజరు బ్రతికించినాక ఎంత క్రయమైన చెల్లించడానికి మరియమ్మ ఇష్టపడింది. ఆ గృహంలో ఎంత ఇంకా బ్రతికినాడు కదా, అవసరం తీరిపోయింది కదా, యేసు ప్రభువు మనకి పని ఏముంది, మన సహోదరుడు మనకున్నాడు, అవసరం తీరిపోవచ్చేమో కానీ యేసయ్య నిన్ను మాత్రం మర్చిపోడు. కృతజ్ఞత ఉందా, కృతజ్ఞత లేదా? అవసరము నీ ద్వారా నువ్వు యేసు ప్రభువు అవసరం తీరిపోయినాక దేవుని మర్చిపోవచ్చు, సేవకుని మర్చిపోవచ్చు,
సంఘాన్ని మర్చిపోవచ్చు, అందరిని మర్చిపోవచ్చు, దేవుడు చూస్తూనే ఉంటాడు. ఆహా సరేలే అయిపోయింది అనుకున్నావు కదా, సరేలే సరిపోయిందిలే, ఒకరోజు వస్తుందిలే, ఒకరోజు ఖచ్చితంగా వస్తుంది. అవసరం తీరిపోయిందంటే అయిపోలేదు నీకు, ఇంకెళ్ళి భూలోకంలో ఉండాలి కదా, భూలోకంలో నువ్వు నివాసం చేయాలి కదా. కనుక దేవుడు మేలు చేశాడు. కనుక మరియమ్మ మిక్కిలి విలువ గల అచ్చ జటామాను తీసుకొచ్చి, ఎందుకు త్యాగం కలిగిన గృహం అది. దేవుని కోసం ఎంతైనా త్యాగం చేయడానికి ఇష్టపడిన గృహం అది. అందుకే ఇప్పుడు వరకు కూడా బేతనియా అంటే ఎవరు గుర్తొస్తారు? మార్తమ్మ, మరియమ్మ, లాజర్. ఆ పేరు వినగానే తెలుసు, ప్రపంచానికి తెలిసిపోయింది. ఇప్పుడు నీ గృహం అంటే ఎట్లా, నీ పేరు దేవుడు ఎట్లా, నీ నామము, దేవుని నామము నీ ద్వారా మయంపరచబడాలంటే త్యాగము లేని గృహాలలో దేవుడు నివాసము చేయడు. చెప్పండి, త్యాగము లేదు, ఏం లేదు. దేవుడు నీకు మేలు చేస్తలేడా? ఎన్ని మేలు చేసి ఉంటాడు, కానీ నువ్వు ఎప్పుడు కూడా దేవుని ప్రజలు పిలుచుకోకుండా, దేవుని ప్రజలతో ఆనందించకుండా పోతే దేవుడు కూడా అనుకుంటాడు కదా, ఎంత మేలు చేసినా కూడా నువ్వేమి ఇంకా దేవుని ఎడల, దేవుని ప్రజల ఎడల ఏమి అనుకోవటం లేదు అనుకోడా. కనుక దేవుడు నీకు మేలు చేస్తున్నప్పుడు నీకు నువ్వే సంతోషపడటం కాదు, నీ బంధువుల వరకే సంతోషపడటం కాదు. నా బంధువులు అయితే నాకు ఒక మేలు ఉంటుంది, సంఘంతో నాకేం పని అనుకోకూడదు. సంఘం రావాలా, వాళ్ళు కూడా నీతో పాటు ఉండాలా, వాళ్ళు కూడా ఆ సంతోషం పాలు పొందినప్పుడు, వాళ్ళు కూడా సంతోషించినప్పుడు, అప్పుడు దేవుని నామము ఏమవుతుందంట? మహిమపరచబడుతుంది. చెప్పండి, దేవుని నామం ఏమవుతుందంట? మహిమపరచబడుతుంది. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సమర్పణ కలిగిన గృహం అది, త్యాగం కలిగిన గృహం అది, దేవుని కోసం ఎంతైనా ఇవ్వటానికి ఇష్టమైన గృహం అది. కనుక దేవుని యొక్క ఆశీర్వాదం అందులో ఉంది. ఆత్రపూడి పోతే పోయింది, 300 జనాలు కాబట్టి ఇంకెక్కువ కాదు. ఏమైతే నాకు ప్రభు ఉన్నాడు. లాజరు లేపిన దేవుడు, నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేశారు ఆ సబ్జెక్టు? లాజరు లేపిన దేవుడే అక్కడ ఉన్నాడు. ఆ లాజరు తీసుకొచ్చి సజీవంగా చూపించిన దేవుడు ఏమైనా చేయగలిగిన శక్తి గల దేవుడు. చెప్పండి, ఏమైనా చేయగలిగిన శక్తి గల. లాజరు ఎక్కడ చనిపోయిన నాదో ఇది కాదు అంటుంటే, కాదు ఎందుకైతే నమ్ముట నీ వల్ల అయితే ఏమన్నా యేసుప్రభువు వారు అది ఒక్క మాట 40 వచ్చిన ఇది అందుకు యేసు, నీవు నమ్మినేడలా దేవుని మహిమ చూచువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు కదా. ఇప్పుడు ఏం చేయలేదు, నువ్వు నమ్మలేదు. ఇప్పుడు ప్రతి దానికి ఏం అవసరం అంట? నమ్మిక అవసరం. ఇప్పుడు యేసు ప్రభువుకి అంత క్రైమ్ జరిగించింది, ఎట్లా వస్తుంది మళ్ళీ? ఇంత 300 ధ్యానాలు ఇస్తే మళ్ళీ మనకు వచ్చేది ఎట్లా? మనం పేదవాళ్ళం కదా, మనం ఎట్లా బతుకుతాం అనుకోవటం లే. ఉన్న ఆయన, మన ఇంట్లో ఉన్న ఆయన ఎవరంటే సజీవుడైన యేసు క్రీస్తు. చెప్పండి, మన ఇంట్లో ఉన్నది ఎవరు? సజీవుడైన. దుఃఖాన్ని ఏం చేస్తాడు ఆయన? తీసివేస్తాడు. దుఃఖం తొలగించే దేవుడు, కన్నీరు తొలగించే దేవుడు, వ్యాధి భావం తొలగించే దేవుడు, సమస్తం చేయగలిగిన దేవుడు ఎక్కడున్నాడు? వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. చెప్పండి, ఎవరింట్లో ఉన్నాడు? వాళ్ళ ఇంట్లో ఉన్నాడు ఆయన. ఇంకా మాకెందుకు? ఇట్లా అత్తలు పడి 100 పగలు కొడతాం, 100 పగలు కొట్టి ఎవడు ఇస్తాడు? ఈయనే ఇస్తాడు. ఈయన మా ఇంట్లో ఉంటే మాకు దరిద్రత అనేది లేదు. నీకు సమర్పణ లేదు, దేవుని మీద నమ్మకం లేనప్పుడు అప్పుడే నీకు వచ్చేదే ఆశీర్వాదం. సమర్పణ లేదు, నమ్మిక లేదు, ఏమి లేని వాళ్ళ దగ్గర ఏముంటుంది? ఆశీర్వాదం ఉంటుంది, దరిద్రం ఉంటుంది. నీకు నమ్మిక లేదు, సమర్పణ లేదు, నువ్వేమంటావు? నన్ను ఆశ్రయించు ప్రభువా. నువ్వు ఆశ్రయించబడినా కూడా నీకు దరిద్రం అట్లే ఉంటుంది. కనుక అట్లా ఉండకూడదు. యేసు ప్రభువు ద్వారా నువ్వు ఆశ్రయించబడిన వ్యక్తి అయితే, యేసు ప్రభువు నీలో ఉన్నప్పుడు నీవు ఎంత దేవుడి కోసం త్యాగం చేస్తావో అంతకు రెట్టింపుగా దేవుడు ఇస్తాడు. భక్సింగ్ గారి గురించి మనకు తెలిసిన సబ్జెక్ట్ ఏంటంటే, ఆయనకు దేవుడు ఉంది, అదిగో ఆ దుప్పటి ఇచ్చేయి. ఆ దుప్పటి అంటే అది ఒక్కటే ప్రభు ఉందంటే, అది నాదే, నీది కాదు, ఇచ్చేయనప్పుడు ఇచ్చేసినాక అట్టటి ఇంకా లేదేమనుకున్నప్పుడు పోయి అదిగో పార్సల్ వచ్చింది కదా చూడిపోయినప్పుడు పార్సల్ చూస్తే ఈయన ఏదైతే ఇచ్చినాడో అలాంటి దుప్పటి దేవుడు ఆయనకి ఇచ్చాడు. కనుక మనం చూసే అంశం ఏంటంటే, యేసు ప్రభువు నీ హృదయంలో, నీ గృహంలో ఉంటే నీకు ఏది కొరత? చెప్పండి, నేను పేదలనా?
నేను మాట్లాడితే ఎప్పుడు ఏదో ధ్యాస లేదు. చెప్పు. దేవుడు నీ ఇంట్లో, నీ హృదయంలో, నీ ఇంట్లో ఉంటే నీకేమీ కొరత ఉండదు. యేసు లేకపోతే అంతా సున్నా. చెప్పండి, అంతా. ఇప్పుడు మీకు యేసయ్య ఉన్నాడో లేదు ఎట్లా తెలుస్తుంది? నేను ముగిస్తాను, చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు దాకా వాక్యం ఎట్లా తెలుస్తుంది యేసు ఉన్నట్టు లేనట్టు? సచ్చింది గది అంట. ఆశీర్వాదం అంటే ఎట్లా చెప్ప? అందరు నమ్ముతారు, నమ్మనోడు ఎవరు లేడు. నమ్మినాడంటే దాని రిజల్ట్ ఎట్లా వస్తుంది చెప్పండి త్వరగా. ప్రతిఫలం. ఇంకా దాని వివరం చెప్పండి. క్రయము. రైట్, క్రయము. నీ అభివృద్ధి అనేది అందరికి కూడా కనబడుతుంది. నీ సమర్పణ కూడా మందిరం వాళ్ళు కూడా తెలిసిపోతుంది. అదే పనుల వ్యక్తి చాలా సమర్పించుకునే వ్యక్తి, చాలా దేవుని కోసం క్రయం చెల్లించే వ్యక్తి, దేవుని ఇంట్లో పని చేసే వ్యక్తి. పనే కాదు, సమర్పించుకునే వ్యక్తి. అతడు ఉండటం ద్వారా దేవునికి ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది. అతడు ఆశ్రయించబడిన వ్యక్తి అంటాడు. అతడు మంచి వ్యక్తి అయ్యా, దేవుని కోసం క్రయం చెల్లిస్తాడు. దేవుడు అంటే అతడికి ఏమని కొలుతుంది? అట్లాంటి వ్యక్తి 100 మందికి అన్నం పెట్టగలరు. 100 మంది 50 మంది వాళ్ళ ఇంట్లో ఉన్నా కూడా తక్కువేం లేదు. 100 మంది ఉన్నా కూడా అందరికి అన్నం పెట్టగలిగే శక్తి. మన పూర్వము అంటే జేమ్సన్ లాంటి వాళ్ళు తెలుస్తుంది. ఒక పెళ్లి జరిగేటప్పుడు ఒక నెల రోజుల ముందే బంధువులు, స్నేహితులు అందరూ వచ్చేస్తారు. నెల ముందు వచ్చేస్తారు. నెల పెళ్లి అయిపోయినాక మళ్ళా 20 రోజుల దాకా ఉంటారు. పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత. ఇప్పుడు ముందు లేదు, వెనక లేదు. అంటే ఆ రోజు రావాలా, ఆ రోజు తినాలా, ఆ రోజే పోవాలి. అంతకుముందు వచ్చి ఇంట్లో పండుకుంటారు. ఆ పని ఈ పని వాళ్ళే చేస్తూ ఉంటారు. అదిగో కట్టెలు నరుకుతూ ఉంటారు. ఇంట్లో ఏదైనా పని ఉంటే పని చేస్తూ ఉంటారు. ఏదైనా ఇంట్లో ఏదైనా పందిరేస్తూ ఉంటారు. ఏ పని అయినా వాళ్ళు చేస్తారు. నీళ్ళకి పోతూ ఉంటారు, బియ్యానికి పోతుంటారు, కోళ్ళు తీసుకొస్తారు, అన్ని చేస్తూ ఉంటారు. ఆ ఇల్లంతా ఎట్టుంటది, ఆ సందడి వేరేగా ఉంటుంది. ఇప్పుడు అది అయిపోయినాక మళ్ళీ ఇంట్లో అన్ని పనులు వాళ్ళు చేస్తారు. ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి పనులు చేస్తూనే ఉంటారు. చెప్పాల్సిన చెప్పాల్సిన అవసరం లే. నేను కర్నూలు దగ్గర SRBCలో ఉన్నప్పుడు ఈయన ఎప్పుడు వచ్చినా అంటే పెళ్లికి ముందు వచ్చినాడన్నా, మళ్ళీ పెళ్ళి అయినా పోడన్నా. వీళ్ళు 10 రోజులు ఉండని, ఎన్ని రోజులు ఉంటే ఏమన్నా వాడు ఉండాలా. కానీ మాకు తక్కువ దేవుడు ఇవ్వలేదు. తక్కువ ఇచ్చే దేవుడు ఇక్కడ లేడు. సౌర సమృద్ధి ఎంతమంది అని పెడతాం. వాళ్ళు ఉన్నందుకు మాకు ఏమీ తక్కువ కాదు, వాడు తిన్నందుకు మాకేమీ తక్కువ. అది కుటుంబం అంటే. నువ్వు పెట్టే గృహముని ఉండగాలని ఎప్పుడు పోతాడా, ఎప్పుడు వాడు వస్తాడా అని భయపడాల్సిన అవసరము ఉండకూడదు. కనుక మీ గృహాలు ఇట్టుండాలా లేకుంటే టయానికి రావటం, టయానికి తినడం, అది కాదు. అలాంటి గృహాలు కాకుండా ఎప్పటికీ సర్వ సమృద్ధిగా మన గృహాలు ఉండాలా. అలా గృహాలు ఉండటానికి దేవుడు మీకు వచ్చిన వారికి దేవుడు అలాంటి కృపను అనుగ్రహించును గాక. ప్రార్థన చేస్తాం. మన మధ్య మంచిర్యాల దైవ సేవకుడు ఉన్నాడు, దానియేలు గారు వచ్చి ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, యేసు ప్రభు నామములో మీకు వందనాలు. మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాం. లోకమనే పాపములో నశించి నీతి నరకానికి పోవటం ఏమాత్రం ఇష్టం లేక దేవా 2025 సంవత్సరాల క్రితం లోకానికి వచ్చి కలువరిశిలలో మా కొరకై ప్రాణం పెట్టి రక్తము చిందించినారు. యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా మా పాపమును కడిగి పవిత్రపరిచి మీరు ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి స్తుతిస్తున్నాను. దేవ ప్రాంతాన్ని ప్రేమించి దేవ మరి కృపాకరన్న రుతక్కను బట్టి స్తుతిస్తున్నాను. వారు అనేక దినాలు దేవుని సంఘం వారు ప్రార్థించినప్పుడు ఆర్థికంగా మెరుగుపరిచి ఒక నూతన గృహాన్ని కొనుక్కోవటానికి దేవా మీరు ఇచ్చిన ఆ సదుపాయాన్ని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆ సందర్భాన్ని పునస్కరించుకొని దేవుని సంఘంగా దేవుని ప్రజలుగా మీ దాసుడు దయగలిగిన మా తండ్రి వారితో అయోగ్యుడైన నేను కూడా పాలుపొమ్ములు పొందటానికి మీ దాసుడు నిలబెట్టి శ్రేష్టమైన వర్తమానాన్ని అనుగ్రహిస్తూ వచ్చినారు. మీరు ఏ ఇంట్లో ప్రవేశిస్తారో
ఆ ఇంటికి సమాధానము కలుగును గాక. సమాధాన పాత్రుడు అక్కడ ఉన్నాడులా మీ సమాధానము అతని మీద నిలుచును. దయగలని మా తండ్రి, సమాధానకర్త, సమాధానమునకు అధిపతి మీరు. అట్లు కుటుంబంలో సమాధానము దయచేయండి దేవా. యోసేపును బట్టి పోతిఫర్ ఇల్లు, అతని ఇల్లు, అతని పొలము, అతని కలిగినదంతా కూడా ఆశీర్వదించబడుతూ వచ్చింది యోసేపును బట్టి. అట్లు అక్కానను బట్టి ఈ కుటుంబానికి, దగ్గరైన మా తండ్రి, ఈ వీధిలో ఉన్న వారికి, పట్టణానికి, సంఘానికి వారి ద్వారా ఆశీర్వాదం అనుగ్రహించండి. నిన్ను ఆశీర్వదించు వారు నేను ఆశీర్వదించదను అన్నారు దేవా. మీకు స్తోత్రములు. యెహోవా నీకు తోడైనట మేము చూచితిమి. ఇస్సాకు గురించి అన్ని రాజులు వచ్చి సాక్ష్యమిస్తూ వచ్చినారు. దయగలని మా తండ్రి, మార్తా మరియా యేసు ప్రభువారు పస్కా పండగకు 6 దినములు ముందుగానే వచ్చాను. అవును తండ్రి, మీకు స్తోత్రములు. ఆ గృహంలో కన్నీరు, దుఃఖం, వేదన అంతా తొలగించారు. సంతోషం ఇచ్చారు, ఆనందాన్ని ఇచ్చారు, సమాధానం ఇచ్చినారు దేవా. వారు ఉల్లాసంతో అత్తర పగలగొట్టినారు, విందు చేసినారు. యేసయ్యతో ఉన్నవారికి, యేసయ్యకు అంత మాత్రమే కదా, లాజర్ను చూడటానికి అనేకులు కూడా వచ్చినారు. అట్లా ఈ కుటుంబాన్ని చేయండి, ఈ కుటుంబాన్ని ఆశీర్వదించండి, ఈ కుటుంబాన్ని దీవించండి. వారికి ఇచ్చిన పిల్లలను బట్టి వందనాలు. దయగలని మా తండ్రి, వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇరు కుటుంబాలను బట్టి వందనాలు. దేవుని సంఘాన్ని బట్టి వందనాలు. దయగలని మా తండ్రి, మీ దాసుని బట్టి వందనాలు. ఇచ్చిన వర్తమానాన్ని బట్టి వందనాలు దేవా. వాక్యం అంతా ఇక్కడ స్థిరపరచబడును గాక, వాక్యం ఇక్కడ నెరవేరును గాక. దయగలని మా తండ్రి, సంఖ్యాకాండము 6వ అధ్యాయము 23వ వచనం నుండి మీరు సెలవిచ్చిన మాటలు, యెహోవా తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి ఆయన సమాధానం మీకు నిలుచును గాక నా నామను ఉచ్చరించినప్పుడు ఆ కుటుంబానికి ఆశీర్వాదం కలుగును గాక అన్నారు. ఈ మాటలు నెరవేర్చండి. వచ్చిన వారికి కూడా ఈ వాక్యం వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో ఆశీర్వాదకరంగా ఉంచండి. యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఐఫోన్ వచ్చింది. కొన్ని నిమిషాలు రచిత ముందు కొంచెం కొన్ని నిమిషాలు సాక్ష్యం చెప్తా, తర్వాత కృపాకర్ చెప్తాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా ఆహ్వాన్ని మన్నించిన వచ్చిన వారందరికీ వందనాలు. దేవుడు నా జీవితంలో చేసిన మేలులు చిన్న సాక్ష్యం ద్వారా మీతో పంచుకోగలని ఆశపడుచున్నాను. కనుక నేనైతే మొదటి నుండి నేను దేవుని నమ్ముకున్న దాన్ని అయితే కాదు. దేవుడు నా జీవితంలో వివాహం ద్వారా నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేస్తూ వచ్చినాడు. నేను మా అత్తయ్య ద్వారా మందిరానికి వెళుతూ వచ్చేదాన్ని. ప్రతి మీటింగ్ కూడా మా అత్తయ్య ద్వారా నేను బలపడుతూ వచ్చినాను. ప్రార్థన అంటే ఏమి, సహవాసం అంటే ఏమి, దేవుని మందిరంలో ప్రజల మధ్య ఎలా ఉండాలి అని నేను చాలా నేర్చుకున్నాను. దేవుడు నాతో వాక్యం ఒకటి రిపీటెడ్గా మాట్లాడుతూ వచ్చేవాడు. ప్రతి ప్రభుదిన అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనం ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. సమయం లేదు కానీ చాలా వాక్యాల ద్వారా నాతో మాట్లాడుతూ వచ్చాడు. మరి ఆనాడు పేతురు మారు మనసు పొంది నీటి బాప్తిస్మంలో సాక్ష్యం ఇవ్వాలని మరి ప్రజలందరికీ చెప్తూ వచ్చినాడు. మారు మనసు అంటే నాకు తెలియదు అప్పుడు, కానీ నేను దేవుని నామంలో ఉన్నాను కదా, మరి మారు మనసు ఏంటి, రక్షణ ఏంటి, బాప్తిస్మం ఏంటి అని నాకు తెలియదు మొదట. కానీ దేవుడు రిపీటెడ్గా నాతో మాట్లాడుతూ వచ్చేవాడు. నేను ప్రతి ప్రభుదినం కూడా మిస్ చేసుకోకుండా మా అత్తయ్య వాళ్ళతో నా కుటుంబంగా వెళ్ళేదాన్ని. నీటి బాప్తిస్మంలో సాక్ష్యం ఇవ్వాలి, అప్పుడు పరలోక రాజ్యం ఉంటుంది అని అన్నప్పుడు అప్పుడు మోసెస్ అంకులు, కుమార్ ఆంటీ వాళ్ళు ఉండేవాళ్ళు. కానీ మానక నేను బాప్తిస్మం తీసుకోలేదు, కానీ మానక నేను ప్రతి కూడికకు కూడా వెళ్ళేదాన్ని.
సిస్టర్స్ మీటింగ్కి వెళ్ళినప్పుడు కుమార్ ఆంటీ సిస్టర్స్ మీటింగ్ అయిపోయింది. అప్పుడు అందరినీ ఒక గ్రూప్ డివైడ్ చేసి ప్రార్థన చేపిస్తూ వచ్చినారు. ప్రార్థన తర్వాత నేను కుమార్ ఆంటీని అడిగాను, నీటి బాప్తిస్మంలో సాక్ష్యం ఇవ్వాలి, మరి మారు మనసు పరలోకం రాజ్యం వారిది అని చెప్పినప్పుడు దేవుడు కుమార్ ఆంటీ ద్వారా వాక్యాల ద్వారా వచనాల ద్వారా చాలా మాట్లాడుతూ వచ్చినారు. నేను అలా బలపడుతూ ప్రార్థన నేర్చుకున్నాను. సంఘంలో ఆరాధన ఎలా చేయాలో నేర్చుకున్నాను. నువ్వు ఆరాధన చేయాలని నన్ను బాగా మోటివేట్ చేసేది కుమార్ ఆంటీ కానీ మోజెస్ అంకుల్ కానీ. కానీ నేను అట్లా ఆరాధన చేసే వాళ్ళను చూస్తూ ఉండేదాన్ని, ఇలా చేయాలి ఆరాధన అని నేను నేర్చుకుంటూ వచ్చినాను. సంఘం ద్వారా చాలా నేర్చుకుంటూ వచ్చినాను. సియోను ప్రార్థన మందిరంలో ఒక ఆశీర్వదింపబడిన దానిగా నన్ను దేవుడు గొప్ప చేయ మొదలుపెట్టాడు. 2006వ సంవత్సరంలో కురియన్ అంకుల్ ఇట్లనే నీటి బాప్తిస్మాను సాక్ష్యం ఇచ్చే మీటింగ్స్ పెట్టారు. 2 రోజుల మీటింగ్స్. కురియన్ అంకుల్ వచ్చారు. అప్పుడు ఫీబా కానీ బెంజీ కానీ ఇలా మేము ఒక 15 మెంబర్స్ని అట్లా చాలా మంది అప్పుడు ఒక 15-20 మెంబర్స్ మేము కురియన్ అంకుల్ ఆధ్వర్యంలో నీటి బాప్తిస్మలో సాక్ష్యం ఇచ్చిన వారం ఉన్నాము. అప్పటి నుండి దేవుడు చాలా కష్టాలు వచ్చినాయి. అప్పుడు ఉద్యోగం లేని పరిస్థితులు కూడా ఉన్నాయి మా జీవితంలో. చాలా కష్టాలు వచ్చినాయి. కానీ నేను ఎవరి మీద ఆధారపడలేదు, కానీ కేవలం దేవుని మీదనే ఆధారపడ్డాను. మోకాల జీవితానికి వచ్చాను. కన్నీటి ప్రార్థన, నీటి బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చిన దానిగా అప్పటి నుండి దేవుడు నన్ను గొప్ప చేయ మొదలుపెట్టాడు. ప్రతి వాగ్దానం కూడా నా జీవితంలో దేవుడు నెరవేరుస్తూ వచ్చినాడు. నిజంగా సాక్ష్యము ఎంతో గొప్పది. నా జీవితంలో ప్రతి వాగ్దానము ప్రతి సంవత్సరం కూడా దేవుడు వాగ్దానం నెరవేరుస్తూ వచ్చినాడు. ఇప్పటి వరకు కూడా నీకు క్షేమాభివృద్ధి కలుగును గాక అని దానియేలుకి ఇచ్చిన వాగ్దానము నాకు ఇచ్చినాడు. నా జీవితంలో ప్రతి దుష్టత్వం నుండి నేను కాపాడునని మరి కుటుంబ వాగ్దానం ద్వారా నాకు ఈ సంవత్సరము వాగ్దానం ఇవ్వబడింది. నాకు ఉద్యోగము రీసెంట్గా గవర్నమెంట్ జాబ్ కూడా NHMలో రావడం ఒక అద్భుతం నా జీవితంలో కూడా. మరి సంఘం ప్రార్థించినారు, మరి దైవ సేవకులు ప్రార్థించిన రీతిగా మేము కూడా కుటుంబ ప్రార్థనేమి ప్రతి విషయంలో కూడా దేవుడు ఎన్నో మేలులు చేస్తూ వచ్చినాడు నా జీవితంలో. ఇప్పటి వరకు కూడా నా పెద్ద కుమారుడికి కూడా మరి ఎయిర్ ఫోర్స్లో మరి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ మేనేజర్గా తను ఉద్యోగం కూడా చేస్తున్నాడు. దేవుడు నా జీవితంలో నా పక్షాన నా కుటుంబ పక్షాన ఎన్నో మేలులు చేస్తూ వచ్చినాడు. అందును బట్టి దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మా ఆహ్వానాన్ని మన్నించి మరి దేవుని వాక్యము మా జీవితాలలో కూడా నెరవేర్చబడినట్లుగా ప్రతి వాక్యము కూడా విన్న వాక్యాన్ని మేము గైకొని జీవించే వారంగా విడిచిపెట్టకూడకుండా మా హృదయంలో నీరు కట్టి ఫలింపచేయలాగిన మా కొరకు మా కుటుంబం కొరకు ప్రార్థించగలరని మనకి ఈ చిన్న సాక్ష్యము దేవుడు దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందరి కృపాకర్ కూడా కొన్ని మాటలు చెప్తారు. అందరికీ ప్రైజ్ లార్డ్. ఆహ్వానం మన్నించి అందరూ మా ఇంటికి దయచేసినందుకు దేవుని నామమున మరొకసారి మీ అందరికీ వందనాలు తెలుస్తున్నాను. ఇచ్చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. మాకు కూడా కొన్ని సొంత ఇల్లు ఉండాలని చాలా రోజుల నుంచి మేము దేవునితో ప్రార్థనలో కనిపెడుతూ మాకు ఒక చంద్రబాబు కాలనీలో ఒక ఇల్లు మాకు సమకూర్చింది దేవుడు. ఇది కూడా కొన్ని ఉన్నవి సమస్యలు. ఆ సమస్యలు అన్నీ కూడా మాకు కొన్ని చిన్నగా వెళ్ళిపోయినాయి. అంటే చాలా పెద్ద సమస్యలు ఉండే, చిన్నగా ప్రార్థనల ద్వారా మాకు సింపుల్గా అయిపోయింది. అది దేవుని యొక్క మాకు పెద్ద ఆశీర్వాదం. నేను మీకు పెద్దగా ఏం చెప్పనవసరం లేదు, నా గురించి మీకు అందరూ తెలుసు. సో మా పిల్లలు మా కుటుంబాల కోసం, మా నాన్న అమ్మ మా కుటుంబాల కోసం మళ్ళీ ఒకసారి మిమ్మల్ని అందరినీ ప్రార్థించమని అడుగుతున్నాను. మా పెద్ద బాబు కూడా జాబ్ చేస్తున్న విషయం చెప్పింది. సో ఇంకా మాకు దేవుని ద్వారా ఎన్నో అభివృద్ధులు మేలును కలగాలని మీ ప్రార్థనలు మేము కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మళ్ళీ ఒకసారి వచ్చిన ప్రతి ఒక్కరూ ప్రేమ చేయబడింది కాబట్టి అందరూ సంపూర్తిగా భోజనం చేసి మమ్మల్ని మా ప్రేయర్లో మీ యొక్క కుటుంబాలలో మా కోసం కూడా ప్రార్థన చేయగలరని మరొకసారి వినియోగించుకుంటున్నాను. థ్యాంక్ యూ.
కుటుంబ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుందరని మరొకసారి ప్రేమపూర్వకంగా అడుగుతున్నాను. థ్యాంక్ యూ. ప్రార్థన. ఇప్పుడు కుర్చీలో ఉన్న వాళ్ళు లేయండి, కూర్చున్నా కూడా లేవచ్చు, ఎందుకంటే ఇప్పుడు దాకా కూర్చున్నారు కదా, లేస్తే ప్రార్థన చేస్తాం. మామూలుగా అయితే మోకరించితే ఇంకా బెటర్, అంత మోకరించడానికి అనుకూలం లేదు కాబట్టి లేచినా నిలబడి. అరవింద్ అంకుల్ ఏమంటాడంటే లేచి నిలబడానంట. ప్రేమగల తండ్రి, దయా దాక్షిణ్య పూర్ణుడా, జీవం కలిగిన దేవా యేసు ప్రభువా, నీకు స్తుతి స్తోత్రాలు, కృపాకరణ బట్టి వందనాలు, నిదాసాలు రూతమ్మను బట్టి వందనాలు, వారికి ఇచ్చిన కుమారుడు కార్తిక్ బట్టి వందనాలు, అట్లనే ప్రభా అన్వేషణ బట్టి కూడా వందనాలు, వర్ణికను బట్టి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ దినము వాళ్ళ ఇంటిని ఆధారం చేసుకొని కొన్ని మాటలు గృహాలు ఎలాగ ఆశ్రయించబడతాయో, ఎలాగ దీవించబడతాయో, ఎలాగ మీరు ఉంటే ఎలా కుటుంబాలు నెమ్మది పొందుతూ ఉంటాయో మీరు ప్రభు నీ దాసునికి ఇచ్చిన వర్తమానం నీ ప్రజలకు తెలియజేసి ఉన్నాను. ఆ వర్తమానం ద్వారా అనేకులు మేలు పొందుతారని నమ్మి స్తుతిస్తున్నాం. మా కొరకే ఈ లోకానికి వచ్చి మా పాపముల కొరకే శిలో మోసి శిలో రాను మీద వ్రేలాడి రక్తమంతా చిందించి చనిపోయి తిరిగి లేచినావు. నీ రక్తం చేత మమ్మల్ని కొన్నందుకే స్తోత్రాలు. నీ రక్తం ద్వారా మాకు పాప విమోచన కలిగించినారు. అందుకు బట్టి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇంకెవరైతే ఇక్కడ పాపములో నిలిచి ఉన్నారో, నీవు లేని గృహాలు ఎవరైనా ఉన్నట్లయితే వారిని ఈరోజు దర్శించుము. వారు కూడా పాప క్షమాపణ పొందినట్లు సాయం చేయి. సంపూర్తిగా నీవే నిజమైన రక్షకుడు అని తెలుసుకునే జ్ఞానాన్ని అనుగ్రహించు. ఎవరైతే తెలుసుకున్నారో, పల్లింపు లేకుండా పతన స్థితిలో ఉన్నారో, వారి గృహంలో సమాధానం లేదో, ఈరోజు మా వెంట మీరు వచ్చిన సమాధానకర్త, ఈ ఇంటికి సమాధానం కలుగునుగాక అని పలికినాం. వచ్చిన వారి గృహాలు కూడా సమాధానం కలుగునుగాక అంటున్నాం. సహాయం చేసి వారి గృహాల్లో కూడా నీవు ఉండండి. ఒకవేళ అది నీ ఏర్పాటు కాకుంటే తిరిగి మా వెంటనే మీరు ఉండాలని మనవి చేస్తూ ఉంటున్నాం. సహాయం చేయని ప్రభా, వారు ఇచ్చిన సాక్ష్యాలను బట్టి వందనాలు. రూతమ్మను కూడా మీరు రక్షించి పాప విమోచన అనుగ్రహించి బాప్టిజం సాక్ష్యంలో పాలు పొందిన కృప అనుగ్రహించి ధైర్యం ఇచ్చి కుటుంబం ఇచ్చి సంఘం ఇచ్చినందుకే స్తుతి స్తోత్రాలు. కృపాకరణ కూడా ధైర్యపరిచినందుకై స్తుతించి గణపరుస్తున్నాం. ఇక్కడ పరిశుద్ధులు అనేకులు రావడానికి సహాయం చేసినాం. వీళ్ళందరూ రావటం ద్వారా, వాళ్ళు అడుగు పెట్టుడు ద్వారా ఈ ప్రాంతం అంతటికున్న శాపం తొలగిపోయి అపవిత్రం తొలగిపోయి ఈ గృహం ద్వారా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మేలు పొందుట కృపానుగ్రహించమని మనవి చేస్తున్నాము. ఇదిలా మీరు చేసిన మేలన్నిటిపై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మిగతా సమయం కూడా దీవెనకర ఆశీర్వదించండి. అట్లా కృపాకర్ వాళ్ళ బంధుమిత్రులందరిని బట్టి, రూతమ్మ వాళ్ళ కుటుంబంలో వాళ్ళందరిని బట్టి వందనాలు చెల్లించుకోవచ్చు. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నీ ఏర్పాట్లు ప్రతి ఒక్కరు దీవించబడి ఆశ్రయించబడి అభివృద్ధి పొంది అలాడు ప్రభా మరి మరి యాకోబుని ఎలాగా ఆశ్రయించినావో, ఇస్సాకుని ఎలాగా ఆశ్రయించినావో, ఇస్సాకును యాకోబును యేసేపుని ఎలాగ ఆశ్రయించినావో, మార్తమ్మ మరియా వాళ్ళ గృహము ఎలాగ ఆశ్రయించినావో అలాంటి గృహాలుగా ఇక్కడ ఉన్న వారి గృహాలుగా మీరు చేసి అభివృద్ధిలోకి తీసుకురామని వేడుచున్నాం. పునరుద్ధానం జీవమైన దేవాన్ని ఉన్నామని నమ్ముచు స్తుతిస్తూ యేసుక్రీస్తు శక్తిగల నామమున స్తుతించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ కాపుదలు ఇక్కడ ఉన్న మనకు ఈ విధంగా సర్వ పరిశుద్ధులకు తన కృప, ముఖ్యంగా కృపాకర్ రజిత ఋతమ్మ వాళ్ళ గృహాలకి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. నిష్కలంకమైనది నీ కను దృష్టి, నీవు చూడలేవుగా దుష్టత్వమును. నిష్కలంకమైనది నీ కను దృష్టి, నీవు చూడలేవుగా
దుష్టత్వమును దూరస్థులమైన మమ్ము నీ రక్తముతో దూరస్థులమైన మమ్ము నీ రక్తముతో చేరదీసి చేర్చుకున్న స్వామి స్తోత్రము చేరదీసి చేర్చుకున్న స్వామి స్తోత్రము దూతగణములెల్లా ఆరాధించి పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని పరములలో ఆయన మహిమ ఉన్నదని గానము చేసి పరములలో ఆయన మహిమ ఉన్నదని గానము చేసి గణములెల్లా ఆరాధించిగా సైన్యముల యెహోవాని. అందరు కూర్చోవచ్చు. ఇప్పుడు భోజనాలకు అందరూ భోజనం చేసుకుని పోవాల్సిందిగా మనవి చేస్తూ ఉంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. వెళ్ళడన్నా